హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బెంగాలీ డార్క్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సిరీస్ బాగుంటుంది, డిసప్పాయింట్ అయితే చేయదు. అలాగే రీసెంట్గా ఈ సిరీస్కి సీజన్ 2 కూడా వచ్చింది. అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి దూకేద్దాం పదండి. ఈ స్టోరీ ఒక భయంకరమైన సీన్తో అయితే స్టార్ట్ అవుతుంది. నైట్ టైంలో కాలేజ్ అమ్మాయి అన్కాన్షియస్గా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తుంటది. కాసేపటికి తనకి కాన్షియస్ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంటది. అది కూడా మామూలుగా ఉండదు, ఎవడో ఆ అమ్మాయిని పీక్కొని తిన్నట్టు ఉంటది. ఆ సీన్ చూసి మన పాప షాక్ అయి వణికిపోతూ ఉండగా సడన్ గా ఒక వింత ఆకారం వచ్చి తన కాల్ని పట్టుకుని లాగేస్తది. దాంతో తను గట్టిగా అరుస్తుంది. ఇక్కడే స్క్రీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మన మెయిన్ క్యారెక్టర్ బాదురి అంకుల్ ఎంట్రీ ఇస్తాడు. ఈ అంకుల్ చూడ్డానికి రిటైర్డ్ పర్సన్ లాగా కనిపిస్తాడు, కానీ ఒక రేంజ్ అల్ట్రా లెవెల్ ఆకల్టిస్ట్. అంటే ఆత్మలతో మాట్లాడడం, నెగిటివ్ ఎనర్జీని పసిగట్టడం ఈయన స్పెషాలిటీ అన్నమాట. ఇక అంకుల్ ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటే సడన్ గా ఏవో విచిత్రమైన వాయిసెస్ వినిపిస్తాయి. ఏంట్రా బాబు, ఎవర్రా ఏడుస్తుంది అని చెప్పి చూస్తే ఇద్దరు చిన్న పిల్లల ఆత్మలు కనిపిస్తాయి. ఆ ఆత్మలు అంకుల్ని చూసి ప్లీజ్ అంకుల్, ఆ అమ్మాయిని కాపాడండి అని బ్రతిమిలాడుకుంటాయి. నెక్స్ట్ డే బాదురి అంకుల్ తన అసిస్టెంట్ మితుల్తో నిన్న జరిగిన దాని గురించి డిస్కస్ చేస్తాడు. మితులేమో అవన్నీ లైట్ తీసుకుంటది. అవి జస్ట్ పాసింగ్ సోల్స్ ఏమో సార్, అంటే చనిపోయాక స్వర్గానికో నరకానికో వెళ్తూ పొరపాటున ఇక్కడ కనిపించి ఉంటారులే అని చెప్తది. కానీ బాదురి అంకుల్ ఒప్పుకోడు. కాదు మితుల్, అవి దారి తప్పిన ఆత్మలు కాదు, హెల్ప్ కోసం వచ్చిన ఆత్మలు అని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అమియో ఎంట్రీ ఇస్తాడు. ఈయన పోలీస్ ఆఫీసర్ మీడియా ముందు ఒక సీరియస్ మ్యాటర్ చెప్తుంటాడు. రీసెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ నుంచి 2 శవాలని ఎవడో ఎత్తుకెళ్లిపోయాడు. ఆ టైంలో మార్చురీలో డ్యూటీలో ఉన్న వార్డు బాయ్ గడికి మెంటల్ ఎక్కి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. వాడు రికవరీ అయితే గానీ అసలు విషయం తెలియదు. ఇక్కడ మనకి ఇంకో క్యారెక్టర్ అయితే పరిచయం అవుతుంది. తన పేరే తితాస్. ఈమె డాక్టర్. ఒకప్పుడు ఈ దయ్యాలు భూతాలు అంటే అస్సలు నమ్మేది కాదు, కానీ బాద్రి అంకుల్ పవర్స్ చూశాక ఈమె కూడా ఫిక్స్ అయిపోతుంది సంథింగ్ ఈజ్ దేర్ అని. ఇక తితాస్ ఆ వార్డు బాయ్ దగ్గరికి అయితే వెళ్తది. వాడు భయంతో వణికిపోతూ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్తాడు. వాడు డ్యూటీలో ఉన్నప్పుడు సడన్ గా గదిలో ఏదో కుళ్ళిపోయిన వాసన వచ్చిందంట. ఒక్క శవం తల దానంతటా అదే కదిలిందంట. ఏంట్రా, ఎందుకు కదిలింది అని దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక హారబుల్ ఆకారం. అది మనిషి కాదు, జంతువు కాదు. పుట్టిగా నల్లగా, జుట్టు లేకుండా, పళ్ళు లేకుండా, చిన్న చిన్న కళ్ళతో ఒక పిశాచి కనిపించిందంట. ఆ వాసన, ఆ రూపం తలుచుకుంటేనే వాడికి పిచ్చెక్కిపోతది. ఈ విషయం అమియో తితాస్లకి తెలియగానే వాళ్ళ మైండ్ లో ఒక పాత మెమరీ ఫ్లాష్ అవుతది. 10 ఏళ్ల క్రితం వాళ్ళ ఫ్రెండ్ సంజయ్ విషయంలో కూడా సేమ్ ఇలాగే జరిగింది. సంజయ్ని కూడా గెను అనే ఒక పిశాచి ఇలాగే కుళ్ళిన వాసనతో భయపెట్టేది. అంటే ఆ పాత పీడ మళ్ళీ తిరిగి వచ్చేసిందా? అసలు ఇది కోఇన్సిడెన్సా లేక ప్లాన్డ్ గా జరుగుతుందా ఎవరికి తెలియదు. ఇటుపక్క సంజయ్ని చూపిస్తారు. పాపం వాడు ఆ గెను పిశాచి భయంతో గత 10 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాడు. ఆ దయ్యం ఎక్కడ తన గర్ల్ ఫ్రెండ్ ని కూడా లేపేస్తుందో అని భయపడిపోయి తనకి బ్రేకప్ చెప్పేసి లోన్లీగా ఉంటున్నాడు. వాడు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర థెరపీ తీసుకుంటున్నాడు. డాక్టర్ ఏమో, చూడు సంజయ్, ఆ దయ్యం కనిపించి వారం అవుతుంది కదరా, అంటే అది వెళ్ళిపోయింది, నువ్వు కూడా లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలని చెప్పేసి సలహా ఇస్తుంది. కానీ మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ దయ్యం వెళ్ళిపోలేదు. హాస్పిటల్ మార్చురీలో డెడ్ బాడీస్ తో ఆటాడుకుంటది. మరొక పక్క అమియోతో పనిచేసే ఇంకో పోలీస్ ఆఫీసర్ దీపక్ చాలా టెన్షన్ లో ఉంటాడు. ఎందుకంటే అతని కూతురు బోనియా మిస్సింగ్ అంట. సిరీస్ స్టార్టింగ్ లో మనం చూసిన ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయ్యే ఛాన్స్ ఉంది. స్టోరీ అంతా ఒకదానికొకటి లింక్ అవుతుంది. బాదురి అంకుల్ తన ఇంట్లో సీరియస్ గా పూజ స్టార్ట్ చేస్తాడు. నేరుగా కాళికాదేవితో మాట్లాడుతూ, అమ్మ, ఆ పిల్లలు ఎవరు, వాళ్ళు ఎవరిని కాపాడమని అడుగుతున్నారు, నాకు క్లూ ఇవ్వు తల్లి అని చెప్పి సీరియస్ గా పూజ చేస్తాడు. అక్కడే మన తిత, సమియో, మితుల్ గ్యాంగ్ అంతా ఉంటారు. అప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వస్తుంది. 10 ఏళ్ల క్రితం సుందర్బన్ అడవుల్లో కూడా సేమ్ ఇలాగే జరిగిందంట. ఫస్ట్ జంతువుల శవాలు లేచిపోయేవి, తర్వాత మనుషుల శవాలు మాయమైపోయాయి. ఇక్కడ బాదురి అంకుల్ ఒక లాజిక్ చెప్తాడు. చూడండి పిల్లలు, పిశాచులు అనేవి సాధారణంగా దొరికిన శవాన్ని బిర్యానీ చేసి తినేస్తాయి, కానీ ఈ గెనుగాడు మాత్రం బాడీలన్నీ తినట్లేదు, కిడ్నాప్ చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే వీడి వెనకాల ఎవడో పెద్ద ఆపరేటర్ ఉన్నాడు, వాడి కంట్రోల్లోనే ఈ పిశాచి పనిచేస్తుంది అని క్లారిటీ ఇస్తాడు. అలాగే అమియోకి ఒక ఆర్డర్ కూడా వేస్తాడు. సిటీలో ఉన్న అన్ని శ్మశానాలకి, మార్చురీలకి సెక్యూరిటీ పెంచండి. అలాగే ఆ సంజయ్ గాడిని అర్జెంట్ గా పిలిపించండి, వాడికి దీని గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది అని వెంటనే పిలిపించమని చెప్తాడు. కానీ అమియో గాడికి సంజయ్ అంటే చాలా మంటంట. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సంజయ్, అమియో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ లో ఉన్నప్పుడు సంజయ్ గారు మాట్లాడుతూ, ఒరే గెనుగాడు వచ్చాడ్రా, బీ కేర్ఫుల్ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఓవర్ స్మార్ట్ గా థింక్ చేస్తూ, ఎవర్రా వాడు, రమ్మన్రా చూసుకుందామని చెప్పేసి ఆ బిల్డింగ్ దగ్గర నిల్చొని హీరోలా బిల్డప్ ఇస్తుంటాడు. అంతే ఇక ఆ గెను పిశాచి వాడిని అక్కడి నుంచి కిందికి తోసేస్తుంది. పాపం వాడు స్పాట్ డెడ్ అవుతాడు. కానీ ఆ రూమ్ లో పిశాచి ఎవరికి కనిపించలేదు కాబట్టి ఆ ఫ్రెండ్ ని అక్కడి నుంచి తోసేసింది సంజయ్ గాడే అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో సంజయ్ గాడు అతని ఫ్రెండ్ ని కాపాడదామని ట్రై చేస్తాడు. బట్ అనుకోకుండా వాడు కింద పడిపోతాడు కదా, సో సంపేసింది సంజయ్ గడే అని అందరూ అలా
ఫిక్స్ అయిపోతారు. అందుకే అమియోకి వాడి మీద పగుంటది. కట్ చేస్తే ప్రెజెంట్ సీన్ కి వచ్చేస్తాం. ఇక్కడ బాదురి అంకుల్ పూజ గదిలో ఉండగా సడన్ గా ఒక నల్లటి పక్షి వచ్చి ఆ కిటికీ అద్దానికి డబేల్ మన్ తాకి కింద పడిపోతది. దాంతో బాదురి అంకుల్ ఎవర్రా వాడు, ఏం కావాలి వాడికి అని ఆలోచిస్తూ ఉండగా సీన్ అడవిలోకి షిఫ్ట్ అవుతది. అక్కడ ఆ మిస్ అయిన అమ్మాయి బోనియాని ఒక చెట్టుకు కట్టేసి ఉంచుతారు. అక్కడే ఒక భయంకరమైన అఘోర కూడా ఉంటాడు. వాడు రక్తం కావాలి, నాకు రక్తం కావాలి అని సైకోలా అరుస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో వ్యాన్ డ్రైవర్ సమీర్ ఒక డెడ్ బాడీని ఫ్యూనరల్ కి తీసుకెళ్తుంటాడు. సడన్ గా ఆ గెను పిశాచి అడ్డొచ్చి వాడి మీద అటాక్ చేస్తది. సమీర్ గడిని చితక్ కొట్టేస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్లో డాక్టర్ తితాస్ వాడిని అడుగుతది అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందని. వాడు చెప్పిన విషయం వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయి ఫ్రెండ్స్. ఆ పిశాచి వాడిని కొట్టడం కొరకడం ఆపేసి వ్యాన్ లో ఉన్న శవాన్ని బయటకు తీసి దాని దగ్గరికి వెళ్లి దండం పెట్టి ప్రార్థన చేసిందని చెప్తాడు. అది వినగానే మన పాప షాక్ అవుతది. మరొక పక్క ఆ మిస్ అయిన బోనియా వాళ్ళ నాన్న దీపక్ గడు ఫుల్ టెన్షన్ లో ఉంటాడు. మిత్రులు వచ్చి ఏం పర్లేదు సార్, దొరికేస్తుంది లేండి అని ఓదారుస్తుంది. ఇటు పక్క మన సంజయ్ గడి పరిస్థితి ఏమో మరి దారుణం. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. సడన్ గా తలుపు దగ్గర ఎవడో టక్ టక్ మన సౌండ్ చేస్తూ ఉంటాడు. ఎవడ్రాని వెళ్లి చూస్తే అక్కడ ఎవడు కనిపించడు. మళ్ళీ వచ్చి కూర్చుంటే మళ్ళీ సౌండ్. ఇక వాడికి పాత భయం గుర్తొచ్చి మళ్ళీ చెమటలు పట్టేస్తాయి. లక్కీగా అప్పుడే తితాస్ వచ్చి వాడిని ఓదారుస్తుంది. అయినా కూడా వాడు భయంతో సచ్చేలా ఉంటాడు. సీన్ కట్ చేస్తే అడవిలో అమియో అండ్ అతని టీం కి ఒక మిస్సింగ్ బాడీ దొరుకుతది. కానీ అది చూస్తేనే వాంతులు వచ్చేలా ఉంటది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవడో వాడిని సగం తినేసి కొరికి పారేసినట్టు ఉంటది. అక్కడ ఏదో భయంకరమైన పూజ జరిగిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. అక్కడికి బాదురి అంకుల్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తాడు. బాడీని చూడగానే మనడికి మ్యాటర్ మొత్తం అర్థమైపోతది. ఇది మామూలు పిచ్చి కాదు అమియో, ఇక్కడ శివ సాధన జరిగింది. ఇది అత్యంత డేంజరస్ బ్లాక్ మ్యాజిక్ అని అందరినీ భయపెట్టేస్తాడు. ఇంతలో అమియో వాళ్ళ బాస్ అక్కడికి వచ్చి క్లాస్ పిక్తాడు. ఏమయ్యా అమియో, యూనిఫామ్ వేసుకుని ఈ మంత్రాలు తంత్రాలు నమ్ముతావా? ఇవన్నీ ట్రాష్, ఆయన్ని ఇక్కడ నుంచి పంపించేసే, మన డిపార్ట్మెంట్ పరువు తీయకరా బాబు అని చెప్పేసి ఈగో చూపిస్తాడు. మరొక పక్క దీపక్ కి గుండె పగిలే న్యూస్ అయితే తెలుస్తుంది. కాలేజ్ కి ఫోన్ చేస్తే అసలు ట్రిప్ లేదని, బోనియా ఎప్పుడో 2 రోజుల క్రితమే వెళ్లిపోయిందని చెప్తారు. మరి బోనియా ఎక్కడికి వెళ్ళిందని దీపక్ కి పిచ్చెక్కిపోతుంది. అమియోతో కలిసి రాత్రంతా సెర్చ్ చేస్తారు తన కోసం. కానీ తను ఎక్కడ దొరకదు. చివరికి వేరే ఆప్షన్ లేక బాదురి అంకుల్ దగ్గరికి వెళ్తారు. బాదురి అంకుల్ తన ద్రవ్య దృష్టితో చూసి అసలు నిజం చెప్తాడు. ఆ దయ్యాన్ని ఒక పవర్ఫుల్ తాంత్రికుడు కంట్రోల్ చేస్తున్నాడు. స్టార్టింగ్ లో మనం అడవిలో చూసిన ఆ అమ్మాయి బోనియానేక, దాన్ని ఆ గెనుగాడే కిడ్నాప్ చేశాడు. ప్రస్తుతానికి అది ప్రాణాలతోనే ఉంది. కానీ మన దగ్గర టైం లేదు. ఏ మూమెంట్ లో అయినా ఏదైనా జరగొచ్చని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే సంజయ్ ని పిలిచి ఆ పిశాచి గురించి, ఆ తాంత్రికుడు గురించి అడుగుతాడు. సంజయ్ గజగజ వణికిపోతూ నేను చెప్పను, నేను ఎవరికి చెప్పినా వాడు వచ్చి లేపేస్తాను నన్ను, ఆ పిశాచిగాడు నన్ను అస్సలు వదలడు అని చెప్పేసి చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. బాదురి అంకుల్ వాడిని పక్కకు తీసుకెళ్లి నా మీద నమ్మకం ఉంచరా బాబు, నీకేం కాదు అని ధైర్యం చెప్పాక వాడప్పుడు నోరు తెరుస్తాడు. ఎందుకంటే ఆ అఘోరగాడు ఎవడో కాదు, సంజయ్ సొంత మామ భానుగాడు. వాడు మనిషి రూపంలో ఉన్న మాన్స్టర్. సంజయ్ చిన్నప్పుడు తన కల్లారా ఒక ఘోరం చూశాడట. ఆ భానుగాడు తన సొంత పిల్లల్ని, అంటే సొంత కొడుకుని కూతుర్ని నరబలి ఇచ్చేశాడు. ఆ పిల్లల ఆత్మలే స్టార్టింగ్ లో బాదురి అంకుల్ని హెల్ప్ అడిగిన ఆత్మలన్నమాట. సో ఎంత క్రూరత్వం ఫ్రెండ్స్. మరి సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే ఈ మామ దగ్గరే పెరిగాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ అత్త సంజయ్ ని తప్పించడానికి బాగా ట్రై చేసింది. పారిపోరా బాబు పారిపో అని పంపించేసింది. కానీ ఆ గెను పిశాచిగాడు వాడిని పట్టుకొచ్చి మళ్ళీ ఇంట్లో పడేశాడు. ఆ భానుగాడు ఎంత దుర్మార్గుడు అంటే, ఒరే ఈ పూజ చేస్తే మనకి మంచి జరుగుతుందిరా, మీ అమ్మ నాన్న ఆత్మ శాంతిస్తుంది, ఒక 1 year పాటు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ పిల్లాడికి మాయమాటలు చెప్తాడు. వాడు చిన్న పిల్లాడు కదా నమ్మేస్తాడు. కానీ ఒక రోజు రాత్రి ఆ మామగాడు క్షుద్ర పూజలో చాలా బిజీగా ఉన్నాడు. పక్కనే ఆ గెను పిశాచి ఒక శవాన్ని పీక్కు తింటూ బిజీగా ఉంటది. అదే బెస్ట్ ఛాన్స్ అని సంజయ్ అక్కడ నుంచి చాకచక్యంగా ఎస్కేప్ అయిపోయి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ అయితే ఇచ్చేస్తాడు. పోలీసులు వెంటనే స్పాట్ కి ఎంట్రీ ఇస్తారు. కానీ అప్పటికే ఆ మాంత్రికుడు అలాగే అక్కడున్న ఆ పిశాచిగాడు ఇద్దరు జంప్ అయిపోయారు. కానీ అక్కడ సీన్ చూస్తే పోలీస్ వాళ్ళకి వాంతులు వచ్చేస్తాయి. ఎక్కడ చూసిన శవాలే. అందులో సంజయ్ వాళ్ళ అత్త, ఆ ఇద్దరు చిన్న పిల్లల శవాలు కూడా ఉంటాయి. ఆ రాక్షసుడు సొంత పిల్లలని భార్యని కూడా నరబలి ఇచ్చేశాడు. ఇది వినగానే బాదురి అంకుల్ కి ఒక క్లారిటీ వచ్చేస్తది. స్టార్టింగ్ లో తనకి కనిపించి హెల్ప్ అడిగిన ఆ ఇద్దరు పిల్లల ఆత్మలు ఎవరో కాదు, ఆ భానుగాడి సొంత పిల్లలే. వాళ్ళు చనిపోయినా కూడా ఇంకో అమ్మాయి బలవ్వకూడదు అని ఆత్మలుగా వచ్చి వేడుకుంటున్నారు. ఎంత సాడ్ స్టోరీ ఫ్రెండ్స్. అందుకే సంజయ్ పాపం ఇప్పటికీ ఆ ట్రామాలోనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళని కాపాడలేకపోయానని చాలా బాధపడతాడు. ఇక బాదురి అంకుల్ అతనికి ధైర్యం అయితే చెప్తాడు. ఇటు పక్క అమియో దీపక్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచుతారు. బోనియా ఫ్రెండ్ ఒక అమ్మాయి ద్వారా ఒక క్లూ అయితే దొరుకుతుంది. ఆ రోజు బోనియాకి హెల్త్ బాగోలేదని సుదేవ్ అనే కుర్రాడు ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకెళ్లాడట. పోలీస్ వాళ్ళు సుదేవ్ గాడి కోసం వెళ్తే వాడు పోలీసులని చూడగానే ఉసేన్ బోల్ట్ లాగా ఉరుకుతాడు. దాంతో పోలీస్ వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటదా, సో వీడికి ఖచ్చితంగా ఏదో తెలుసు, అలాగే ఏదైనా లింక్ ఉంటుందని చెప్పేసి పోలీసులు చేసి వాడిని పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లి 4 తగిలించేసరికి నిజం మొత్తం కక్కేస్తాడు. వీడి స్టోరీ వింటే చెప్పు తీసుకుని
తీసుకొని కొట్టాలనిపిస్తది. ఎందుకంటే వీడికి నత్తి సమస్య ఉందంట. పల్టా అనే ఒక బ్రోకర్ గాడు పరిచయం అయ్యి నీ నత్తి పోవాలంటే ఒక అమ్మాయిని మాకు అప్పగించు, మా గురువు గారు పూజ చేసి నీకు నోరు తెప్పిస్తారు అని బిస్కెట్ వేశాడంట. కేవలం తన నత్తి తగ్గించుకోవడం కోసం తనని నమ్మిన ఫ్రెండ్ ని బలిపశువుని చేశాడు. ఆ పల్టాగాడు అఘోరగాడి శిష్యుడు. వాడు వెళ్లి భానుగాడితో గురువు గారు మనకు కావాల్సిన సరుకు దొరికేసింది, ఆ అమ్మాయి ప్రెసెంట్ పీరియడ్స్ టైంలో ఉందని చెప్తాడు. అది వినగానే ఆ భానుగాడు పండుగ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ క్షుద్ర పూజకి అలాంటి అమ్మాయే కావాలట. వామ్మో వీడి స్కెచ్ మామూలుగా లేదుగా ఫ్రెండ్స్. ఇక మరొక పక్క బాదురి అంకుల్ తనకి తెలిసిన ఒక పెద్ద తాంత్రికుడికి ఫోన్ చేసి ఈ భానుగాడి గురించి ఆరా తీస్తాడు. అది వినగానే అతను చాలా భయపడిపోతూ అమ్మో వాడు శివ సాధన చేసి అతి ప్రమాదకరమైన మాంత్రికుడురా అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉండగా సడన్ గా బాదురి అంకుల్ రూమ్ డోర్ హ్యాండిల్ దానంతటా అదే గట్టిగా ఊగడం స్టార్ట్ అవుతుంది. బాదురి అంకుల్ వెళ్లి హ్యాండిల్ పట్టుకుంటే అది కాలిపోతున్న ఇనుములాగా మారిపోతుంది. రూమ్ అంతా రెడ్ లైట్ వచ్చేస్తుంది. ఇక ఇదంతా కేవలం బాదురి అంకుల్ ని భయపెట్టడానికి ఆ పిశాచి ఆడుతున్న గేమ్. అప్పుడే గాల్లో నుంచి ఒక భయంకరమైన వాయిస్ వినిపిస్తది. బాదురి నువ్వు నన్నే వెతుకుతున్నావా అని ఛాలెంజ్ విసురుతుంది. అప్పుడే బోనియా ఎలా డ్రాప్ అయిందో మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కాలేజ్ లో బోనియాకి పీరియడ్స్ వచ్చాయని ఆ సుదేవ్ గాడికి తెలుస్తుంది. తను వాష్రూమ్ కి వెళ్లిన గ్యాప్ లోనే సుదేవ్ గాడు ఆ బాను ఇచ్చిన మంత్రించిన తాయెత్తుని సైలెంట్ గా తన బ్యాగ్ లో వేసేస్తాడు. ఆ తాయెత్తు బ్యాగ్ లో పడగానే ఆ అమ్మాయి మీద బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వశీకరణం జరిగిపోయి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాదురి అంకుల్ తన మనవరాలు అపాలాతో ఫోన్ లో మాట్లాడుతూ ఆ రోజు కిటికీకి గుద్దుకున్న పక్షి మామూలు పక్షి కాదు, ఎవరో దాన్ని స్పై చేసి పంపించారు, మన ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు, ఆ వాయిస్ కూడా బానుగాడిది అయి ఉండదు, నా పాత శత్రువులు ఎవరు అయి ఉంటారు అని చెప్పేసి డౌట్ పడతాడు. ఇక్కడ నుంచి అయితే వారైతే స్టార్ట్ అవుతుంది. ఒక పక్క పిశాచి, ఇంకొక పక్క సైకో అఘోరా, మధ్యలో మన బాదురి అంకుల్. ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే బాదురి అంకుల్ ఆ శివ సాధన గురించి చెప్తుంటే గుండెలాగిపోతాయి. ఆ బానుగడి ప్లాన్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్ సైకో స్కెచ్ లా ఉంటది. వాడు బోనియాని ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలుసా? ఎందుకంటే వాడు క్షుద్ర పూజ చేయడానికి ఒక పెళ్లి కాని అమ్మాయి నెలసరి రక్తం కావాలట. ఆ రక్తం వాడికి చాలా పవర్ఫుల్ అంట. అంతేకాదు ఇంకా 2 రోజుల్లో బ్లడ్ మూన్ రాబోతుంది. ఆ రోజు రాత్రి వాడు బోనియాని ఆ గెను పిశాచితో పెళ్లి చేస్తాడంట. ట్విస్ట్ భలే ఉంది కదా ఫ్రెండ్స్. మనిషికి పిశాచితో మ్యారేజా? వింటేనే అసహ్యంగా భయంగా ఉంది కదా. కానీ అలా పెళ్లి చేసి వాళ్ళిద్దరిని కలిపి ఒక కొత్త భయంకరమైన శక్తిని పుట్టిస్తాడటాడు. ఈ శక్తి పుట్టగానే బోనియాని బలి ఇచ్చేసి మన బానుగాడు అమరుడైపోతాడు. అంటే వాడికి ఇక డెత్ ఉండదు. ఇది వాడి మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఇది వినగానే మిత్రులు భయపడిపోతుంది. అమియో సంజయ్ ఇద్దరు కలిసి ఈ ఘోరాన్ని ఆపాలని డిసైడ్ అవుతారు. ఇక్కడ అమియోకి సంజయ్ మీద కోపం అయితే పోతుంది. వాడి తప్పు లేదని అర్థం చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే ఆ నల్లకాకి ఇంకా వీళ్ళ మీద నిఘా పెట్టి చూస్తూనే ఉంటది. నైట్ అవగానే బాదురి అంకుల్ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ గొంతు మారిపోతుంది. వాడు ఎవరో చిన్న పిల్లోడికి జోల పాడినట్టు పాట పాడుతూ వింతగా బిహేవ్ చేస్తాడు. బాదురి అంకుల్ వెళ్లి చూస్తే ఆ కేర్ టేకర్ ని బానుగాడు ఆవహించి ఉంటాడు. వాడి ద్వారా బానుగాడు వార్నింగ్ ఇస్తాడు, నువ్వు ఆ సంజయ్ గాడిని కాపాడలేవు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తాడు. బాదురి అంకుల్ వెంటనే గంగాజలం చల్లి కేర్ టేకర్ ని సెట్ చేస్తాడు. ఇటు పక్క సంజయ్ గడి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటది. వాడు రూమ్ లో ఉండగా సడన్ గా వాళ్ళ అత్తయ్య దయ్యం కనిపిస్తది. తన తలకి దెబ్బ తగిలిపోయి జ్యూస్ కారుతూ ఉంటది. నీ వల్లే ఆ బానుగాడు నన్ను చంపేశాడు, నా తలని సుత్తతో పగలగొట్టాడు అని మెంటల్ గా టార్చర్ పెడతది. తను అలా భయపెట్టగానే సంజయ్ కి పిచ్చెక్కిపోయి టెర్రస్ మీద నుంచి కిందికి దూకేస్తాడు. పాపం వాడు మళ్ళీ హాస్పిటల్లో పడతాడు. ఇదంతా చూస్తున్న బాదురి అంకుల్ కి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఆ బానుగాడు ఈ సిటీకి వచ్చింది బోనియా కోసం కాదు, నా కోసమే అని. వాడు నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని ఫిక్స్ అయిపోతాడు. కానీ పాత కేసులు ఎన్ని వెతికినా వాడు ఎవరో గుర్తుకురాడు. మరొక వైపు అమియో ఆ బ్రోకర్ పల్టగాడిని వేసుకుని ఆ బానుగాడి శిష్యుడిని వెతకడానికి వెళ్తాడు. అక్కడ పూజ సామాన్లు ఉంటాయి కానీ వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అదే టైంకి బాదురి అంకుల్ పూజలో కూర్చొని తన దివ్య దృష్టితో అమియో మీద అటాక్ జరగబోతుందని చూస్తాడు. బాదురి అంకుల్ విజన్ నిజమవుతుంది. ఆ శిష్యుడు అమియో మీద అటాక్ చేసి గాయపరుస్తాడు. కానీ మన హీరో అమియో తగ్గుతాడా? రక్తం కారుతున్నా సరే వాడిని పట్టుకుని అరెస్ట్ చేస్తాడు. ఇటు అడవిలో ఉన్న బోనియాకి విరక్తి వచ్చేస్తది. ఆ రాక్షసుడి చేతిలో చచ్చే బదులు నా అంతటా నేను పోయింది బెటర్ అని సూసైడ్ చేసుకుందాం అనుకుంటది. అప్పుడు ఆ బానుగాడు వచ్చి ఆపుతాడు. ఆగవే, ఇప్పుడు సావకు, ముహూర్తం ఉంది అని చెప్పి మళ్ళీ ఒక కథ చెప్తాడు. అనగనగా ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు శవాల మీద నగలు దొంగతనం చేసేవాడు. ఊరి జనాలు వాడిని పట్టుకుని సజీవ దహనం చేయబోయారు అంటూ అతని ఫ్లాష్ బ్యాక్ అయితే స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్ గా ఆ నరబలి ఇవ్వబోయిన పిల్లాడు ఎవరో కాదు, ఇప్పుడు అమియో చేతిలో ఉన్న ఆ శిష్యుడే. ఆ రోజు జనాలు వాడిని తగలబెట్టేస్తుంటే బానుగాడు వాడిని కాపాడి తన శిష్యుడిగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ శిష్యుడు అమియోతో ఒక మాట చెప్తాడు, మా గురువు గారు బోనియాని పెళ్ళయ్యాక వదిలేస్తారని. కానీ వీళ్ళేమో అస్సలు నమ్మరు. అరే పిచ్చోడా, వాడు సొంత పిల్లల్నే లేపేశాడు, ఈ కాలేజ్ అమ్మాయిని మాత్రం ఎందుకు వదులుతారా అని చెప్పేసి వాళ్ళైతే అస్సలు నమ్మరు. సీన్ కట్ చేస్తే అమియో ఆ శిష్యుడిని తీసుకుని బాదురి అంకుల్ దగ్గరికి వస్తాడు. బాదురి అంకుల్ వాడిని ఇంటరాగేట్ చేసి అసలు నిజం కక్కిద్దాం అనుకునే లోపే ఇటువైపు బానుగాడు ఒక బ్లాక్ మ్యాజిక్ ట్రిక్ ప్లే చేస్తాడు. తన దగ్గర ఉన్న ఒక వుడ్
వుడ్డాలు తీసుకుని దాన్ని పీక పిసికేస్తాడు. అంతే ఇక అక్కడ బాదురి అంకుల్ కళ్ళ ముందే ఆ శిష్యుడు గిలగల కొట్టుకొని చచ్చిపోతాడు. ఓరి దేవుడా, ఇదేం టెక్నాలజీ రా మామ, రిమోట్ కంట్రోల్ చావన్నమాట. ఇక వాడు నోరు విప్పితే తన సీక్రెట్స్ అన్ని బయటికి వస్తాయని సొంత శిష్యుడిని కూడా లేపేస్తాడు. ఇక అమియోకి దెబ్బలు తగిలినా సరే హాస్పిటల్లో ఉండకుండా ఆ అమ్మాయిని కాపాడేదాకా నేను రెస్ట్ తీసుకోనని చెప్పేసి మొండిగేస్తాడు. ఇక్కడ బాదురి అంకుల్ కి కూడా బాగానే మండుతుంది. వాడు పదే పదే నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. నా కళ్ళ ముందే మనిషిని లేపేశాడు. వాడికి అడవిలో ఏదో రక్షణ కవచం ఉంది, అందుకే మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఈసారి నేనే డైరెక్ట్ అడవిలోకి దూకేస్తా అని హీరో రేంజ్ లో ఏదో చేద్దాం అనుకుంటాడు. ఇక అందరు కూడా ఆయనతో వస్తామంటారు. అప్పుడు అంకుల్ ఒక కండిషన్ పెడతాడు. ఈ అడవిలో భానుగాడు మిమ్మల్ని భయపెట్టడానికి ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తాడు, లేనివి ఉన్నట్టు చూపిస్తాడు. సంజయ్ గారికి పిచ్చి పట్టినట్టు మీకు కూడా పడుతుంది. సో ఎవరిని నమ్మకండి, మీ కళ్ళని మీరే నమ్మకండి అని చెప్పేస్తాడు. ఇది వినగానే మనోళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పక్కోడిని చూస్తే వీడు మనిషా దయ్యం అనే స్టేజ్ కి అయితే వెళ్తారు. ఇటువైపు అడవిలో ఆ భానుగాడు బోని అని పెళ్లి కూతుర్ని చేస్తున్నాడు. పెళ్లి బట్టలు నగలు ఇచ్చి రెడీ అవ్వమంటాడు. దీనమ్మ జీవితం ఒక రాక్షసుడితో పెళ్ళెంట్రా అని తన మనసులో ఉంటది. ఇక మనకి ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటేనే ఏడుపొస్తుంది. ఇటు పక్క బాదురి అంకుల్ శ్మశానానికి వెళ్లి ఆఖరి యుద్ధానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుంటాడు. కాళికాదేవి ముందు కూర్చొని సీరియస్ గా పూజలు చేస్తూ ఉండగా సడన్ గా అక్కడికి తన మనవరాలు అపాల వస్తది. తాతయ్య, నువ్వు వాడిని గెలవలేవు, ఓడిపోతావు అని సైకోలా మాట్లాడుతూ తనని తాను కోసుకుంటూ ఉంటది. బాదురి అంకుల్ షాక్ అయి ఆపడానికి వెళ్తే తన తల మీద చేయి వేయగానే ఆ అమ్మాయి మాయమైపోతుంది. అది అపాల కాదు, భానుగాడు పంపిన ఒక మాయ. చూసారా ఫ్రెండ్స్, బాదురి అంకుల్ ని కూడా డిస్టర్బ్ చేయగలిగాడంటే వాడు మామూలు ముదురు కాదు. ఇక బాదురి అంకుల్ అమియో టీం అంతా కలిసి మళ్ళీ అడవిలోకి ఎంట్రీ ఇస్తారు. దీపక్ బాగా ఎమోషనల్ గా వీక్ గా ఉన్నాడు కాబట్టి ఆ దయ్యం ఈజీగా అటాక్ చేస్తుందని వెనకాలే ఉండమని చెప్తారు. అక్కడ భానుగాడు వెళ్లి మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. పక్కన ఆ గేను పిశాచిగాడు పెళ్లి కొడుకులాగా రెడీ అయి వస్తాడు. వాడికి బాదురి అంకుల్ వస్తున్నాడని తెలిసి వణుకు పుడుతుంది. గురువుగారు, ఆయన వచ్చేస్తున్నాడు, మనకి డేంజర్ కదా అని చెప్పి భయపడతాడు. కానీ భానుగాడేమో అస్సలు భయపడడు. ఆ ముసలుడు ఇక్కడికి రాడు అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తాడు. ఇటువైపు బాదురి అంకుల్, అమియో ఇంకా టీం అంతా కలిసి ఆ దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటారు. కానీ వాళ్ళకి అడుగడుగున ఒక కొత్త టెస్ట్ ఎదురవుతుంది. ఎందుకంటే ఆ భానుగాడు ఆ అడవి మొత్తాన్ని ఒక మాయా బజార్లా మార్చేశాడు. వాళ్ళకి సడన్ గా మితుల్, తితాస్ అరుస్తున్నట్టు ఏడుస్తున్నట్టు గొంతులు వినిపిస్తాయి. నిజానికి వాళ్ళక్కడ లేరు, అదంతా జస్ట్ బ్రహ్మ మాత్రమే అని బాదురి అంకుల్ ముందే చెప్పాడు. కాబట్టి మనోళ్ళు ఆ అరుపులని పట్టించుకోకుండా మనసు రాయి చేసుకుని ముందుకు వెళ్తారు. సరిగ్గా అదే టైంలో ఇటు పక్క సిటీలో ఉన్న తితాస్ కి ఒక ఫోన్ కాల్ వస్తది. అది పల్లవ్ నుంచి. నేను ఇంటి బయట ఉన్నాను, తలుపు తీ అని చెప్పేసి అడుగుతాడు. తితాస్ సమయకంగా వెళ్లి తలుపు తీయబోతూ ఉంటే మన బాదురి అసిస్టెంట్ మితుల్ అడ్డుకుంటది. అక్క ఆగండి, అది పల్లవ్ కాదు, అదొక మాయ, తలుపు తీస్తే మన పని అయిపోతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తది. బయట ఉన్న ఆ శక్తి తలుపులు బద్దలు కొట్టేలా బాదుతున్నా సరే మితుల్ భయపడకుండా తన మంత్ర బలంతో ఆ నెగిటివ్ ఫోర్స్ ని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ మితుల్ లేకపోతే తితాస్ ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇక అడవిలో అసలు క్లైమాక్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రాక్షస పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది. ఆ గేను పిశాచిగాడు బునియా నుదిటి మీద సింధూరం పెట్టడానికి రెడీ అవుతాడు. ఇంకొక సెకండ్ లో ఆ సింధూరం పడితే వాళ్ళిద్దరూ ఒకటైపోయి ఒక భయంకరమైన శక్తి పుడుతుంది. కానీ కరెక్ట్ గా అదే టైంకి మన బహదూర్ అంకుల్ ఎంట్రీ ఇస్తాడు. తన పవర్స్ తో ఒక నిప్పుని సృష్టించి ఆ పిశాచిగాడి చేతిని తందూరిలాగా కాల్చేస్తాడు. ఆ దెబ్బకి వాడు అరుచుకుంటూ పడిపోతాడు. పెళ్లి ఆగిపోతుంది. బోనియా సేఫ్. కానీ ఆ మాంత్రికుడు భానుగాడు మాత్రం తన మాయతో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అమియో వాడిని పట్టుకుందాం అనుకుంటే బహదూర్ అంకుల్ ఆపేసి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. అదేంటంటే ఆ భానుగాడి అసలు పేరు లోక్నాథ్. వాడు ఎవరో కాదు, ఒకప్పుడు బహదూర్ అంకుల్ దగ్గర బెస్ట్ స్టూడెంట్. విద్య మొత్తం నేర్చుకున్నాక దారి తప్పి ఈ శివ సాధనలు, క్షుద్ర పూజలు చేయడం మొదలు పెడితే బహదూర్ అంకుల్ వాడిని ఆశ్రమం నుంచి గెంటేశాడట. వెళ్తూ వెళ్తూ వాడు ఎప్పటికైనా తిరిగి వస్తా, నీకు తీరని మచ్చ తెస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వెళ్ళాడట. అంటే ఇదంతా ఇన్నాళ్ళుగా రగులుతున్న గురు శిష్యుల వారన్నమాట. సరే, ఇక బోనియాని కాపాడినందుకు, ఆ పిశాచిగాని తరిమి కొట్టినందుకు అందరూ అమ్మయ్య అనుకుంటూ ఉండగా లాస్ట్ లో ఒక గుండె పగిలే ట్విస్ట్ పడుతుంది. బహదూర్ అంకుల్ ఫోన్ మోగుతుంది. డిస్ప్లే మీద తన అసిస్టెంట్ మితుల్ పేరు కనిపిస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తే ఫోన్ గ్లిచ్ అయి అవతల నుంచి మితుల్ గొంతు రాదు, ఆ భానుగాడి గొంతు వినిపిస్తుంది. గురువు గారు, ఒకప్పుడు నేను మీ బెస్ట్ స్టూడెంట్ ని, మీరు నన్ను గెంటేశారు. దానికి రిటర్న్ గిఫ్ట్ గా ఇప్పుడు మీ బెస్ట్ స్టూడెంట్ ని నేను ఎత్తుకెళ్లిపోతున్నాను అని చెప్పేసి బాంబు పేలుస్తాడు. కట్ చేస్తే అక్కడ స్క్రీన్ మీద మితుల్ అన్కాన్షియస్ లో ఉన్నట్టు, ఎవరో హిప్నోటైజ్ చేసినట్టు ఆ చీకటి రాత్రిలో ఒంటరిగా నడుచుకుంటూ ఆ భానుగాడి దగ్గరికి వెళ్లిపోతూ ఉన్నట్టు చూపిస్తారు. బోనియాని కాపాడడం కోసం బహదూర్ అంకుల్ తన సొంత శిష్యురాలు మితుల్ని కోల్పోవాల్సి వస్తుంది. గురువు గారి మీద పగ తీర్చుకోవడానికి ఆ దుర్మార్గుడు మితుల్ని కిడ్నాప్ చేయడంతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కేవలం దయ్యాల కథ కాదు, ఇది ఒక రివెంజ్ డ్రామా. దారి తప్పిన తన సొంత శిష్యుడు లోకనాథ్ కి మధ్య జరిగిన యుద్ధం అన్నమాట. ఆ లోక్నాథ్ గడు పగతో రగిలిపోతూ శివ సాధన అనే పూజలు చేసి
కలిసి గెను అనే పిశాచిని కంట్రోల్లోకి తెచ్చుకొని అమరత్వం కోసం అమ్మాయిల్ని బలివ్వడం స్టార్ట్ చేశాడు. ఇదే గ్యాప్ లో అమాయకురాలైన బోనియాని కిడ్నాప్ చేశాడు. బాద్రి అంకుల్ రంగంలోకి దిగి బోనియాని కాపాడినప్పటికీ చివర్లో ఆ శిష్యుడి చేతిలోనే దెబ్బతిన్నాడు. ఎందుకంటే ఆ రాక్షసుడు బాద్రి అసిస్టెంట్ మితుల్ని ఎత్తుకెళ్లిపోయాడు. అంటే యుద్ధం ఇంకా అయిపోలేదు. మితుల్ని కాపాడడానికి బాద్రి అంకుల్ మళ్ళీ రావాల్సిందే అన్నమాట. సో సీజన్ 2 కూడా వచ్చేసిందని చెప్పుకున్నాం కదా. వీలైనంత త్వరగా అప్లోడ్ చేస్తాను. ఇదైతే మీరు లైక్ చేసి పెట్టండి, అలాగే షేర్ చేయండి. సరే మరి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.